బ్రహ్మాత్మ ప్రతి జీవి పరమాత్మ ఉన్నది నేనే, నేను తప్ప రెండవది నాలోనే అన్ని జరుగుతాయి అన్న భావంతో ఉండటం వలన విడిగా ఏమి ఉండదురా. ఏదైనా సరే మానవులు ఏం చెప్తారు, విన్నది, మాట్లాడుకున్నది, తిన్నది, సుఖ దుఃఖాలని, లాభ నష్టాలని, మనస్సు లక్షణాలన్నీ చెప్పుకుంటాం. ఎందువల్ల దాని దేహం అని అనుకోబట్టి. దేహం నేను కాదని తెలీదు. సత్సంగానికి రాకముందు నీకు తెలుసా నువ్వు వర్మే అనుకున్నావు. నువ్వు వర్మో కాదు, నువ్వు బ్రహ్మాన్ని తెలుసుకున్నాక ఎంజాయ్గా ఉంటావు. లేకపోతే నీ కాలేజీలో ఇంగ్లీష్ చదివావు కదా, నీ గొడవలోనే ఉన్నావు. అవునా కదా? మరి ఈ మార్పు ఎలా జరిగింది? ఏమీ లేదు, నీలో ఉంది తెలియబెట్టడం వలన, రెండోది లేదని తెలుసుకోవటం వలన ఈజీ. అవునా కదా? ఏమీ లేదు, ఒక్క పాయింట్ నీలో ఉంది, అందరిలో ఉంది, అంతలా ఉంది అని తెలుసుకోవటం వల్ల ఎంత తేలికైపోయారు చెప్పు. చూడు, ఈ అనంతత్వం గురించి మనం ఎంతెంత తెలుసుకుని కొద్ది అంతంత ఈజీగా ఉంటున్నాం లేదా మైండ్. దీనివల్ల అంతకుముందు మాయ మనసుతో ఉండేది. ఎలా ఆడుకోవడం, వీళ్ళు గొడవ, వీళ్ళు గొడవ, వాళ్ళు గొడవ, అనేక జన్మలో నుంచి అలవాటు అయిపోయింది కదా. ఆ అలవాటు ఏమైంది మరి? అంతే కదా, అదే మాట్లాడుతుంది. ఇప్పుడు ఇదేం నేను కాదు, నేను బ్రహ్మాన్ని, నేను నా అలవాటు నాది. అందుగురించి ఏదొస్తున్నా అలాగా తటస్థంగా చూస్తూ చూడని వాని, వింటూ వినని వాని, మాట్లాడుతూ మాట్లాడని, మాట్లాడుతూ మాట్లాడలేను. అవునా? అలా ఉండిపోతున్నాను. మరి తటస్థంగా ఉన్నానా లేదా? ఏది జరిగినా బ్రహ్మాత్మ, ఏది జరిగిందో అదే జరుగుతుందని నిర్ణయం అయ్యాక నువ్వు నేను అనుకుంటే మాత్రం మారుతుందా? అనుకోవటం వల్లనే కదా ఈ దుఃఖం వస్తుంది. సుఖ దుఃఖాలు దేనివల్ల? ఇది నాకు కావాలి, దీనివల్ల సుఖం, ఇది నాకు వద్దు, అది దుఃఖం. వద్దు అన్న దుఃఖం, కావాలన్న సుఖం. రెండట్లకి ఏదైనా, రెండు కొన్ని ఇట్లకి ఏదైనా ఉందా? సుఖం దుఃఖం, రాగం అనురాగం, పిల్లలు జగలో ఏదైనా ఉన్నారా ఈ నిరాకారానికి? మరి నీ లోపల ఉన్న నిరాకారానికి ఏమి లేదు, దీనికి లేదు. అందరిలోనే అంతగా ఉన్నా నిర్గుణానికి ఏమి లేదు. మరి ఎవరికున్నారు? ఆలోచించు, అర్థం చేసుకుంటే ఎవరికే? కాలగర్భంలో కలిసిపోయి అన్నీ ఎవరికే? నీ సూక్ష్మదేహానికి, నీ మనసుకే. అవునా కదా? నీ మనసుకని తెలిసిందా లేదా? ఆ మనసుని ఏం చెప్తున్నాను? శుద్ధ మనసు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. అంత బ్రహ్మమయం, బ్రహ్మమయం. అవునా? ఆనందంగా లేదప్పుడు? ఎలా జరిగినా బ్రహ్మార్పణంగా ఉన్నాను లేదా? ఎంత ఎంజాయ్గా ఉంటుందోరా. మనసు పనులు తొలగించుకుంటే ఉన్నదంతా నేనే కదా. నేనే అంతా, నేనే అంతా. చూడు, ఇటు చూసినా నేను, ఈ నేనేలోనే అన్ని జరుగుతున్నాయి. నాకే నేను కాంది ఏదైనా ఉంటే కొంచెం, నీది ఏదైనా ఉందనుకో, నాది వింటాను చెప్పు. నీది లేదు, నాది లేదు, ఉన్నదంతా మందే. ఈ అనంతత్వం నీది నాదని వేరువేరుగా ఏముండవు. ఉన్నదంతా బ్రహ్మమే, బ్రహ్మం తప్ప రెండు. మరి దేహభావన ఎందుకు వస్తుందా మధ్యలో? అనుకున్న పడుతుంది ఎందుకు వస్తుంది? రాదు. అలా హాయిగా సాక్షిగా ఉంటున్నాయి అన్నీ అలా జరిగిపోతాయి. ఉన్నది నేనే, నేను తప్ప రెండు అన్న భావంతో అలా ఉండబట్టి చూడు ఎంత రిలాక్స్.
మరి రిలాక్స్ నాకుందా నీకుందా? చెప్పు, నోరు తెచ్చి చెప్పు, మూర్తి తీర్చు. నాకే ఉందా? ఇది నేను ఆఖరి వరకు ఉంచుకోవాలి కదా. నాకే ఉందండి నువ్వు. దేనివల్ల నాకే ఉంది? ఆనందించి ఎడతెరపలేని ఆనందంతో ఉండగలుగుతున్నానంటే తెలుసుకున్నాను కదా. ఈ దేహం నేను కదా, నేను బ్రహ్మాన్ని మహాత్ములే కదా, మరి వారిదే కదా ఇద్దంతా. మరి అది తెలుసుకుని ప్రయత్నం మానట్లేదు కదా, అది పంపలేదు. చక్కగా ఈ పని చేస్తున్నాను, నువ్వు కూడా తెలుసుకున్నావు కదా, నీ పని నువ్వు చెయ్యి. బాహ్యంలో ఏది జరిగినా అలా వదిలేయి. అది భగవంతుడు. బ్రహ్మం కాదు ఏదైనా ఉందా? ఏ వస్తువైనా ఉందా? ఏ శాంతి అయినా ఉందా? ఇది పంచభూతాల్లోని బ్రహ్మే, సూర్యులోని బ్రహ్మే, చంద్రులోని బ్రహ్మే, నీలోని బ్రహ్మే, నాలోని బ్రహ్మే. బ్రహ్మం లేనిది ఎక్కడైనా ఎదురు ఉందా? లేదు కదా. మరి ఇంకెందుకండి? అర్థమైనా? ఉన్నది నేనే అన్నాక ఈ నేనులో అన్నీ జరుగుతుంటే ఇంకెందుకు? అర్థమైందా? 9 to 12 నాకు ఖాళీగా ఉన్నాను. 9 to 12 రోజు అలా చెప్పేసాను. పెద్ద సత్సంగాలకు పెట్టం కదా, కరోనా. పెద్ద సత్సంగాలకు ఎలా కుదురుతుంది? అందు గురించి కుదరదు కదా. ఎవరింట్లో ఆడే ఉండాలి కదా. 3 గంటలు పెట్టేది వైఫై ఎవరికి గిరగరా తిరిగి ఎప్పటికప్పుడు వింటారు. ఇది యూట్యూబ్లో కదా, ఎప్పుడు పెడితే అప్పుడు వినొచ్చు. నువ్వంటే అప్పుడు జూమ్ పెట్టు కదా. అందు గురించి ఎవరికి నచ్చినప్పుడు అండి. అర్థమైందా? మనసుకి కొంత బాధ కలిగినప్పుడు అలాంటప్పుడైనా పోనట్టు. అందు గురించి పరమాత్మ ఇది పెట్టాడు కదా మనకి ఈ ప్రసాదం. ఏదైనా ప్రసాదమే, ఏదైనా ప్రసాదమే. లైట్ ఇది శుభ్రైట్ ఇది. మరి ఏంటి? ఏదైనా బ్రహ్మమే. అట్లయినా బ్రహ్మం తప్ప రెండు ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది ఉందా? మరి లేనప్పుడు ఎందుకు గొడవ? బాబులు గొడవలు నేను నాది అనుకుంటేనే కదా ఈ గొడవ నుంచి. మరి గొడవ లేకుండా హాయిగా ఉన్నాను. దీనివల్ల ఇదంతా నేనేంటంటే ఎక్కడ లేను, ఏ చోట్ల లేదు. చెప్పు అంటే ఆ పిల్ల బ్రహ్మాండంతో నేను లేని చోట్లేదు. అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండ పిండ బ్రహ్మాండంతో నేను లేని చూడలేదు. నాకే వచ్చింది అప్పుడు నాకు తెలుసు. దీని అర్థమే తెలియదు. ఎందుకు ఒకే పర్యాయ పదం అంటే అర్థం తెలుసు. అర్థమైందా? ఈ అనంతత్వం ఈ ఖాళీ వచ్చింది కదా స్వామి శివానంద అంతే. ఖాళీగా అవునా? నాకెందుకు నీకెందుకు మనకెందుకు అని అలాగా పక్క పెట్టేయాలి. మనస్భావం అక్కర్లేదు, లేదు అవసరం లేదు. ఎందుకు చెప్పు? పొద్దున వానొచ్చు, రోజంతా వానొస్తుందని కూడా ఒక ఖర్చు వచ్చింది, ఇంకా అదే ఉండిపోతున్నాయి. ఒక సొమ్ము వచ్చింది, అదే ఉండిపోతుంది. ఇవన్నీ దేంట్లో జరుగుతున్నాయి చెప్పు? ఇంకే ఆకాశానికి మధ్యలో ఇవి జరుగుతున్నాయే కానీ నిలబడిపోతున్నాయా? ఏదో నిలబట్టలేదు. నీకెందుకురా బాధలో బెంగళూరునా? ఏమీ లేదంటే ఏమీ లేనట్టు ఉండమంటే ఉన్నది నేనే, నేను తప్పలేదు అన్న భావంతో ఉండటమే. అర్థమైందా? కరెక్ట్ అయిన జ్ఞానం మనం వాడు కదా మహాత్ములు. ఆది శంకరాచార్య వారిని బట్టి కదా ఆది వచ్చింది. ఆది బట్టి మనకు వచ్చింది. మన అందరం ఆయన శిష్యులు. మనలో ఉన్నారా? అందరూ ఉన్నారా? అన్నింటా ఉన్నారు. వాళ్ళు అది ఎవరి శిష్యులు? మనం
వారందరూ బ్రహ్మశిక్షులు. ఆ బ్రహ్మశిక్షులు మనం కూడా బ్రహ్మశిక్షులు అవునా కదా. మరి ఆది శంకరాచార్య వారు అద్వైతమే కదా. వారు ద్వైతం అద్వైతం. ద్వైతం సాకారంగా ఉన్నసేపు ద్వైత భావం, ద్వైత భావాన్ని అద్వైత భావంగా తీసేసి నాలో నీలో అందరిలో అంతగా ఉన్నాడే వాడిగా మిగిలి. అది అక్కడ ద్వైతం కాదు అద్వైతం. ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండో, నేను తప్ప రెండో. అవునా? ఉందా ఏదైనా మీ దగ్గర ఎక్కడ రాసుకుని వచ్చావా? మరి అదే ఏమీ లేదంటే ఏమీ లేదంటే ఎనరే ఎనరే అంటున్నాను. ఇంతే ఆచరించదు, ఇంతవే కష్టం, ఇంతే తప్పనిసరిగా ఆచరించదు. పరమాత్మేనే పరమాత్మేనే నేను తప్పలేదు అన్న భావంతో ఎంజాయ్గా ఉంటుంది. ఏమీ లేదంటే ఏమీ లేనట్టు అది మన బాధ్యత. మానవ జన్మకు వచ్చిన బాధ్యత. మనం బాధ్యతగా ఉన్నాం, బాధ్యతగా ఉన్నాం అంటున్నాం లేదు. తల్లి గర్భంలోనే ప్రతిజ్ఞ చేసింది ఆ బాధ్యత నెరవేర్చలేదు. మనకు మనం ఎవరి గురించో కదా, మనం నెరవేర్చుకుంటే మనం సుఖపడతాం, జీవన్ముక్తి అందుతుందని. జీవించుంటే ఏమీ లేదంటే ఏమీ లేదు. మనకు వానాకాలం అయితే మాత్రం ఎండ రావట్లేదా? శీతాకాలం అయితే మాత్రం చలేసిపోతుందా? వేసవకాలం వాన రావట్లేదా? అసలు మనకి ఎందుకు ఆ కాలాల వాడు నీకెందుకు? ఆ తిథులు నక్షత్రాలు అన్నీ నీకెందుకు? ఏ జరిగేది ఉంటే అది జరుగుతుంది. అమావాస్య నాడు ఈ దేహం వదిలేదు ఉందనుకో, అమావాస్య నాడు వదులుతాం, నష్టం ఏంటి? అప్పుడు ఇప్పుడు అన్ని భ్రమంలోనే కదా. కాలానికి అవన్నీ కాలానికి, నాకేమీ లేదు కదా, నేను బ్రహ్మాను కదా. అలాగే మీరు బ్రహ్మే కదా. మరి నీకు నాకు తేడా ఏముంది? తేడా లేదు. ముందు నాకు దారి దొరికింది, ఆ దారిలోనే ప్రయాణం చేస్తాను. ఆఖరి వరకు అలా ఉండిపోవటమే నా లక్ష్యం. అలా మీరు దారిలో నడుతున్నారు కూడా, నడిచింది చెప్పిన వాక్యం చెప్పినట్టు చేసి విన్నారు, విన్నదాన్ని ఆశ్రయించండి అంతే. ఈ దేహంతో ఉన్నా అమ్మకన్నా మీరు ఎక్కువ సుఖపడి, మీరు ఇంకా తెలివైన. నేనంటే చిన్నప్పటి నుంచి కదా, ఖాళీ వచ్చినా ఖాళీతోటే కూర్చున్నానండి. వ్యవహారం గుర్తున్నా ఇవన్నీ అనుకున్నానో లేదా? నేను మాత్రం అనుకోలేదా? సర్వకాల సర్వావస్థలు తనతో తానుగా ఉండి అభ్యాసంతో ఉన్నాను కాబట్టి నాకే భావన. చిన్నప్పటి నుంచి నేనేం మిమ్మల్ని తిట్టలేదా, పిల్లల్ని చదివించలేదా, మాట్లాడలేదా? అన్ని చేస్తూ వింటూ మాట్లాడుతూ అన్ని మామూలు. ఏం పని మనసు వచ్చుడు నేనేం చేస్తున్నాను? నువ్వు పెట్టిన అయినా నాకు సిరాకు అలా గ్యాస్ పోయి అంతా అలా నీట్గా ఉండదు. మన హృదయం ఎప్పుడు అలాగా తామరబద్ధం ఆనందో బ్రహ్మలో. నేను ఎక్కడెక్కడ ఎలా ఉంచుతానండి? ఎందువల్ల అది గజిబిజిగా ఉందంటే మనం గజిబిజిగా ఉన్నట్టే, అది నీట్గా ఉందంటే మన మనసు నీట్. ఆ పని చేసి కూర్చో, ఇంక రేపొద్దు వరకు పాటే ఉంది చెప్పు, సాయంత్రం వరకు పాటే ఉంది గ్యాస్. అలా ప్రతి అన్ని ఇల్లు శుభ్రం చేస్తున్నాం. శుభ్రం చేస్తున్నప్పుడు తుక్కు పడకుండా వేస్ట్ రొట్టెలు వేస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ తినేసి తుక్కులు వేస్తున్నామా చెప్పు. నీ మనసును కూడా జాగ్రత్తగా ఉంచుకోలేదా? ఇల్లు అర్థంలో ఉందమ్మా అంటారు మన ఇంటికి వచ్చింది. ఎందుకు అర్థంలో ఉంది? ఎక్కడికక్కడ మనకు తమ్మగుణం లేకుండా, బద్ధకం బద్ధశత్రువు తెలుసు కదా, చక్కగా ఎక్కడికక్కడ క్లీన్గా ఉంచు.
మనకు బతకం లేదు, లేదులా లేచిపోతాం, ఇంత పని ఉంటే అలా లేచిపోతాం. మరి తెల్లారుజామున నాకు 2 చదువు పడిపోతుంది, ఏంటి అంతే. నువ్వేం చేసుకోవాలన్నా అస్తమానం ఆ బ్యాటరీకి ఎంత కావాలో అంత తీసేసుకో. ఇంక మిగిలిన టైం ఏం చేయాలి? మన కర్తవ్యం రాసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, చదువుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, ప్రాణాయామం అన్నీ చేసుకోవచ్చు కదా. అదే నువ్వు నిద్ర ఈ 10ంటికి లేచావు, అవన్నీ ఎప్పుడు చేస్తావురా? ఎప్పుడు టిఫిన్ తింటావు, ఎప్పుడు చేస్తావు? క్రమంగా అలా ఉంటాను కాబట్టి నాకు తెలియదు ఏ విషయాల మీదకి బాగు. నా రూల్ నేను చేసేసుకుంటాను, క్రమం తప్ప. నియమం దేనికి ఉండాలి? వాక్ నియమం. శ్రద్ధ దేని మీద పెట్టాలి? నువ్వెవరో నీకు తెలిసింది కాబట్టి, పరమాత్మ స్వరూపుని, దాని మీద శ్రద్ధ. అంతే. అశ్రద్ధ చేయడం అదంతా నేను ఇలాగే కూర్చోక్కలేదు, ధ్యాసలో ఉద్యోగం మానేసి ఇలా కూర్చుంటే కుదరదు, ధ్యాసలో. ఇది నేను చిన్నప్పటి నుంచి ధ్యాసలో ఉండి బళ్ళోకి వెళ్ళదా? వెళ్ళితే పిల్లలు కాలేదు. ఏంటి నేనేం మానేను చెప్పు? ఏం మానేనంటే ఎంత మానేనా? డబ్బు మనలో ఏంటి మానేనా? ఎంతగలేనా? నాది ఏ పని ఉంటే నా పని, ఆ పని చేసేసుకుని ధ్యానంతో హాయ్ నవ్వాలంటే నవ్వు, హాయ్ పరమాత్మే కదా. ప్రార్థన చేసుకో. నీకు అలాగే సాక్షిగా చూడలేకపోతే ప్రార్థన చెయ్యి. పరమాత్మ అంతరాలు ఉద్యోగం అలా చూద్దాం. ప్రకృతిని చూస్తా ఉండాలి. మరి మన ఎంత మొక్కలు కదా, పాప మొక్కలు ఒకసారి చూపించాలి. ఇలా ఇంకా ఎంత ఉల్లాసంగా అయినా అవుతున్నాయి. మామ వచ్చింది కదా, మామ చక్కగా స్నానాలు చేసి ప్రకృతి అలా చుట్టూరు ఎంత పరవశంగా చూస్తారో. దగ్గర నిద్ర వరకు ఎక్కువ నేను ప్రకృతితోటే మమేకమైంది. పరమాత్మ అనుకుంటా. అందువల్ల నాకు ఎంత రిలాక్స్. మనుషులతో మాట్లాడితే రాగం, ద్వేషము, మమకారం ఏదో ఉంటుంది. ఏ గొడవ లేదు. మనకి హాయిగా ప్రకృతితో మమేకమైంది. పెట్టి ప్రకృతితో మమేకం అయ్యానా లేదా? బుద్ధుడు వచ్చింది వాన శుభ్రంగా కూర్చేసి కూర్చున్నాను. అవునా కదా? ఎంత రిలాక్స్. పరమాత్మ ప్రార్థన చెయ్యి, ఆహ్లాదంగా ఉంటుంది మనసు. కొద్ది నుంచి కుర్చీలో కూర్చున్నాను, ఇదిగో కానా పీనా ఏంటి? సోనా లేదు. కానా పీనా అయిపోయింది. టిఫిన్ పాలు తాగితే టిఫిన్ తింటే. దీనివల్ల బాడీని పెంచేసాం అనుకో, మళ్ళీ దానికి ప్రకృతి ఆశ్రమానికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మరి చప్పిస్తున్నాం. మళ్ళీ ఇంటికి వచ్చాక కొన్నాళ్ళకి మళ్ళీ తినేది, మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తాం. అదా సమస్థితిలో ఉండు. అప్పుడు నీ యొక్క బాడీ సమస్థితిగానే జరుగుతుంది. అంతేగాని ఊరికే తినేసి ఉప్పు కారాలు అన్ని మింగేసే ఉంటాం. అని వచ్చేసి మళ్ళీ ప్రకృతి ఆశ్రమానికి వెళ్తాం, మళ్ళీ తగ్గుతాం. గొడవ. హాయిగా నీ స్థితిలో నువ్వు ఉండేవాడికి ఎంత హాయిగా ఉంటుందో తెలుసు.
అస్తమాను తిండి మీద ఏముండదు, అలా పరమాత్మగా ఉంటాం కదా. ఇది ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. నేను దీంతో స్నేహం చేస్తాను, మీ మనుషులతో నేను చేయనమ్మా. ఈ దేహంతో కానీ, దేహ సంబంధికులతో కానీ, ప్రపంచంలో వాళ్ళతో కానీ చెయ్యి. ఎందుకంటే మనం ఏమన్నా వింటాయి, తిరిగి జవాబు మనకు అర్థం చెప్పినా అర్థం, అది చెప్తాయేమో కన్నా. చూడు ఎంత ఎంత రిలాక్స్గా ఉన్నాయి చూడు అను అనుకుంటా. అవునా అనుకుంటున్నాను. అట్లా మాత్రం లేదా చెప్పు, నీళ్ళిపోయకపోతే మరి ఎడారిలో ఉన్నట్లు ఇక్కడ మనం నీళ్లు దొరుకుతున్నాయి, మొక్కలకి నీళ్లు పోతున్నాం, మనం నీళ్ళు శుభ్రంగా. గోదావరి తల్లి కాటం దొరకచ్చిన దాని మీద ఆహారం 2 పంటలు శుభ్రంగా వారిది. అంటే భగవంతుడు మనం ఎక్కడ పెట్టుకుంటాం కాబట్టి చక్కగా ఉన్నావా లేదా? మరి నీకు ఏం రోగం, ఏం లోటు వచ్చిందని ఏడుతున్నావు? ఇలాంటి పెద్దది అనుకోవాలి, అప్పుడు ఇంక భావన లోటు ఉండదు. పెద్దది అంటే చెప్పు, పెద్దది అంటే ఏంటి చెప్పు. బ్రహ్మ ఈ రోజున ఇలా ఉన్నాను అంటే మన గోదావరం తల్లి ఇలా ఇచ్చింది, పంటలు బాగా పండుతున్నాయి, మరి ఆహారం తింటున్నాను తృప్తిగా. ఇలాంటి మాటలు చెప్పుకోవాలి. ఆ బ్రహ్మానికే చెప్పుకుంటా ఉంటే తృప్తి. మనుషులకి చెప్పుకున్నాం అనుకో, వాళ్ళకుందా వీళ్ళకలేదు, వీళ్ళకుందా వాళ్ళకలేదు, ఈ రోజుల్లో పెరిగిపోతుంది. అప్పుడు నీకు లేదనుకో, స్వార్థం వచ్చారు, అసూయ వచ్చారు, రాగం వచ్చారు, ద్వేషం వచ్చారు. వాడు మనకన్నా లేనోడు కదా, వీళ్ళు మనకన్నా ఉన్నోడు కదా. అసలు ఎందుకే మనకన్నా ఏంటి? సృష్టిలో సూర్యుడి దగ్గర మనవాడం, ఆయన కాంతి దగ్గర మనం ఏముంది, కూరంత కూడా ఏమి లేదు. అలా ఉండాలి వినయం. నాకుందే అనుకోకూడదు, వినయంగా ఉంటేనే లక్ష్మీదేవి ఉంటుంది, సరస్వదేవి ఉంటుంది. ఎప్పుడైనా బ్రహ్మ విఘ్నేశ్వరుడు విఘ్నాలు ఎట్లా చెప్తాడు, లేకపోతే హాస్యానికి కూడా వాటిని జోలికి వెళ్ళకు. నీకు ఉన్నది తింటున్నావు కదా, ఎవరికి పెట్టవు కదా, నీ పిల్లలు పెట్టు, ఏముంటుంది అది ఎవరికి వదిలింపు. నీకు విధిలో ఏముందో అది, పిల్లల విధిలో ఏముందో అదే. నువ్వు ఉన్నావు అనుకో, మీ నాన్న ఉన్నారనుకో, వారు రుణాలు పొందాలా, నీ రుణాలు పొందాలా, నా రుణాలు పొందాలా. అవునా? పిల్లలకు పోగు చేసి ఇచ్చాం అనుకో, వాళ్ళకి మనం రుణం ఉంది. అదే పిల్లల సొమ్మునే తిన్నాను, పిల్లల సొమ్మునే తిన్నాను, పిల్లలకి పిల్లల సొమ్మునే తింటే కనుక పిల్లలు మనకు రుణం ఉన్నట్టు. అదే నేను పిల్లలు పెట్టాను, నేను రుణం. అర్థమైందా? రుణాన్ని బంధం ఊరికే పుట్టేట్లేదు. అందరూ తల్లిదండ్రులు ఎదుర్కొని ఎంత నలిగి వస్తుందమ్మా మనసు. దానికి ఇప్పుడైనా రాకుండా చేయొచ్చు కదా, జన్మకి రాకుండా. ఎన్ని కష్టాలు పడి ఎన్ని జీవులుగా వచ్చి ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చింది కదా. అసలైన జన్మ కింగు అంటే బ్రహ్మం. అవునా? మరి దీంట్లో కూడా ఏడిపించి ఇలా అనుకో, నీకు తృప్తి రాక ఇంకేం మనకి మా ఎవరు ఏం పెట్టుకుంటారు. అలాగా మనం మనస్సుని మరల్చుకున్నప్పుడే మనం ఎంజాయ్గా, లేకపోతే రాగం ద్వేషం ఏదో వచ్చింది ఉన్నది నేను మర్చిపో. అది నేను పరమాత్మే, నేను తప్ప
రెండోది నేను తప్ప, రెండోది నేను తప్ప. మరి అది ఇప్పుడు చూడు, ఆ తాతారాన్ని కంత వృద్ధాశ్రమంలో వేస్తాం. అడిగాడు అన్నీ చూసాక ఏం చేస్తాడు, రేపు రేపంట నెలలు కట్టచ్చు. అదిగో వాము మన ముసలోడైనా సరే లోపల ఉన్న గొడవ ఏమైంది, బలంగా ఉంది. మనం అలా అన్నీ దేనికది మనకెందుకని వదిలేయాలి. లేకపోతే ఎవరిని ఎత్తుకున్నా నీకేమవుతుంది, నువ్వు ముందు జన్మలు కొని తెచ్చుకున్నావు. చూడు చూడలేనట్టుంది, విను వెళ్ళలేనట్టుంది, మాట్లాడు మాట్లాడు. అలా బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మార్పణంగా నీ జీవితాన్ని నడిపేసుకో. నువ్వే డ్రైవర్, ఇది నీ బస్సు, నువ్వు డ్రైవింగ్ సార్. నీ మనస్సుని ఎలా ఉంచుకోవాలో అంతే, ఎంజాయ్గా ఉంది. నా పాప ఏ థ్యాంక్స్ వేదా. మరి చెప్పు చెప్పు. లేకపోతే ఆ ఫోను మంచి మీద ఫోన్ చేసి ఒకసారి అందులో మంచి మీద ఇంకోటి ఉంది కదా, చూసుకోండి అమ్మా, పెట్టి చూసుకోండి. ఫోన్ చేస్తాను, కూర్చుని ఒకసారి చేస్తాను. కుమారుని ఉందా చేసే పర్లేదు వచ్చింది. నేను అర్థం చెప్పాను, తెలుసు అందింది అని చెప్పి సరిగ్గా చూసుకోండి, కరెక్ట్గా ఉన్నాయి. మరి ఏంటి, పరమాత్మే నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండాలి. అంటే సామ దాన భేద దండోపాయాలు ఉపయోగించాలి. పరమాత్మే నేను, నేను తప్ప రెండోది ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండాలి. బంగారమ్మ అంటే తెలుస్తుంది, ఓ కుమార్ గారే నేను అమ్మగారే చెప్పు. ఇప్పుడు చెప్పు, నీకు ఆ ప్రార్థన వల్ల ఏమైంది, మనస్సు స్థాపం లేదు. మనస్తాపం ఏంటంటారు, మనస్తాపం లేదు. ఎందువల్ల, నువ్వు ఎవరిని సుఖపెట్టాలనుకుంటున్నావు, నీ మనస్సునే కదా. మనస్తాపం ఏది, పరమాత్మ అని అండపిండ బ్రహ్మాండంతో నిండున్నా ఈ సేంద్రీతో నువ్వు ఉన్నావు అనుకో, ఇంకా మనస్తాపం ఉంటుందా? నేను మరి 24 గంటలు ఈ సేంద్రీతో ఉంటాను. రోజు తిరగేసి మనల్ని ఏమి అనవాయి. మనుషులు అనుకో ఏదో దెబ్బలాట, మాట ఇంకోటి పేరు. నేను మనుషులతో ఎక్కువ మాట్లాడు, ఏదో నాకు వ్యవహారంలో మాట్లాడవలసిందే మాట్లాడు. ఎక్కువ ఏడకోళాలు నవటాలు అలా ఏమి ఉండదు. ఏదో 10 మందిలో ఉన్నప్పుడు తప్ప ఎంతసేపు ఆ ప్రార్థన చేసుకోవాలి. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉన్నప్పుడే మనకి బ్రహ్మానందం పరమసుఖం, కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం గగన సదృశం. చూడు, బ్రహ్మానందం పరమసుఖం కేవలం ఎవరికి, జ్ఞానులకే. కేవలం జ్ఞానమూర్తి, ద్వంద్వాతీతం, ద్వంద్వాలకు అతీతంగా మనసు లేని స్థితి. సూక్ష్మదేహాన్ని నశింప చేసేసుకున్నాను. ద్వంద్వాతీతం గగన సదృశం. చూడరా
ఎక్కడైనా ఈ ఖాళీయే కదా. మీ ఊర్లో, మా ఊర్లో, ఏ దేశంలో ఎక్కడున్నా ఖాళీనా. ఆ ఖాళీలో మనం ఉన్నాం. మన చుట్టూరు ఖాళీ, మనలో ఖాళీ, అందరిలో ఖాళీ. అంటే మనలో ఏదో ఒక శక్తి ఉందంటున్నామే, దాన్నే బ్రహ్మ. అవునా? బ్రహ్మార్పణం బ్రహ్మావి. ఎప్పుడైతే నేను బ్రహ్మాన్ని తెలుసుకున్నానో అర్పించేసి బ్రహ్మార్పణం బ్రహ్మార్పణం బ్రహ్మ, అదేమైంది? బ్రహ్మార్పణం బ్రహ్మావి, బ్రహ్మజ్ఞం బ్రహ్మణం, బ్రహ్మైన తేనగంతవ్యం బ్రహ్మ కర్మ సమానం. అవునా? వాటి చంటం రావద్దన్నాను. ఎందువల్ల మానవత్వం, ఆడి వయసు పెద్ద వయసు, నా వయసు ఆడిది పెద్ద. జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం మహాభారం. అలా అన్ని ట్రీట్మెంట్లు నువ్వు తీసుకో. నీకు నీ హృదయం ఎంత విశాలంతంగా, ఎంత రిలాక్స్గా, బ్రహ్మాత్మ జీవితంలో ఎంత ఎంజాయ్ ఉంటుందో ఆలోచించు. నాకున్న ఎంజాయ్ నీకు లేదు. ఇది చదివాను, ఉద్యోగం అంటులే, ఇది నేర్చుకుంటున్నాను, మరి ఎంజాయ్ అన్నాడు. నువ్వు ఏం చదివావు చెప్పాలి. అది కాలేజీలో ఉద్యోగం, వెళ్ళు, ఎవరో సిగ్గు, వెళ్ళు, అడుగు, మాట్లాడు. అలాగా ఇవన్నీ కూడా ఆత్మే నేను తప్ప రెండు అన్న భావంతో మనం ఉన్నది నేనే. నీ ఫోన్ నెంబర్ అయ్యివ్వరా, ఉన్నది నేనే, నేను తప్ప రెండు వద్దు, నేను తప్ప రెండు అన్న భావంతో ఉండాలి. మరి అప్పుడేమవుతుంది? విడిగా ఆ భావనలు రావు. ఆ నెంబర్ పుచ్చుకో, నెంబర్ పుచ్చుకుని బయోడేటా ఏమో అంటారు కదా, అవన్నీ ఇవి పర్వాలేదు. అలాగా ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండవది, నేను తప్ప రెండు అన్న భావంతో అర్థమైందా? అప్పుడే మనకి ఎడతరలేని ఆనందం అందుతూ ఉంటుంది. పరమాత్మ మీదే పెట్టుకోవాలి ధ్యాస. నీ దేహం మీద పెట్టుకున్నావు అనుకో, ఆరోగ్యంగా ఉన్నంతసేపు దేవుడు కూడా ఉంది. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు కూడా కావాలంటాం, కానీ నిలబడతాయి. అనారోగ్యం మీదే ఉంటుంది కదా. ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ ధ్యానం నువ్వు చేస్తున్నావు అనుకో, అనారోగ్యంగా ఉన్నా కూడా ఆ ధ్యానం వదలకుండానే ఆ పెళ్ళాడేస్తుంది, ఆ లక్ష్యంలో ఉంటుంది. అది అనారోగ్యం వచ్చినా ఏం పర్వాలేదు, ధ్యానం అంటే అభ్యాసం ఉంది కదా ముందు నుంచి. అలాగే ఆరోగ్యం అనారోగ్యం రెండు ఉంటానే ఉంటాయి. ఉండబెట్టి కలుపులేములు కామెడుకుండా ఏదో అలాగే రెండు ఉంటాయి. అందు గురించి ఏది వచ్చినా పరమాత్మగా అనిపించిందా? ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండో అన్న భావంతో తేలిగ్గా ఉండాలి. అది మనం ప్రార్థన చేయాలి. నీకు ఏం కావాలనుకున్నా ప్రార్థన చేయాలి. పరమాత్మే నేను అన్న ప్రార్థనతో సరే. ఉన్నది నేనే, నేనే, నేను తప్ప రెండోది, అన్నీ నేనే, సర్వం నేనే. అన్నీ నేనే అంటే సృష్టి యావత్తు కూడా అన్నీ, అన్నీ ప్రపంచమే కాదు, 14 లోకాలు కూడా ఏ లోకమైనా నువ్వు తప్ప రెండు, నువ్వు తప్ప ఉన్నది నేనే, ఉన్నది నేనే అన్న భావంతో అన్నీ తెలుసుకో, అర్థం చేసుకో, ఆలోచించు. నీ కాలేజీ, స్కూలు, మరి కాలేజీ కాన్వెంట్లు అయ్యాక కాలేజీకి వెళ్ళారు, అవన్నీ ఎలా తెలుసుకున్నావు? ఇది కూడా క్రమం తప్పకుండా తెలుసుకుంటూ ఉంటాయి. వెనకటి క్లాస్ తర్వాత క్లాస్ జరుగుతూ ఉండాలి. విన్నావు, విన్నదాన్ని మనం చేయాలి. మనం చేయాలంటే మనకు జన్మానికి ఖాళీ ఉంటుంది, మనం ఖాళీ చేసుకోవాలి.
శరీరం నేను వెళ్ళే వరకు నాకు ఖాళీ లేదమ్మా అంటారు కొంతమంది. ఈ వెళ్ళాక కూడా మళ్ళీ ఈ జన్మ ఫలితాలన్నీ అక్కడ అవ్వాలి కదా, అంటే అక్కడ కూడా ఖాళీ లేదు కదా. ఖాళీ ఎప్పుడు నువ్వు చేసుకుంటే అంత ఖాళీ. ఎల్లవేళ నాకు ఖాళీ, నేనే ఖాళీ, ఇది ఖాళీ, నీలో ఖాళీ, అందరిలో ఖాళీ, అంతదా ఖాళీ, నాకెందుకండి. అట్లయినా ఈ దేహం పట్టిపోయినా నరకానికి స్వర్గానికి వెళ్ళాలి కదా. రెండు ఎలక్కలేదు, అలా బ్రహ్మంగా అలా ఈ జీవుడు ఇలా తప్పుగా నాలో ఉన్నాడు. జీవుడు అన్నా బ్రహ్మం చెప్పు, బ్రహ్మం తప్పు ఎక్కడ చెప్పిపోతుంది? ఈ అనంతత్వం అని పంచభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వాటికి అయ్యి అందేస్తా లేదు. మరి నువ్వు ఎక్కడున్నావు? నేను నేను అన్నది ఏది? నేను అన్నది ఏది నాకు చెప్పు, అడ్రస్ చెప్పు. నువ్వు నాది అన్నది ఏది? ఇవన్నీ వదిలేసిపోతావు కదా. నేను అన్నదేమో పంచభూతాల్లోకి అప్పు తెచ్చుకున్నావు, పట్టుకెళ్ళిపోతావు. మట్టిలోంచి వచ్చి మట్టి బూడిదో మళ్ళీ మట్టిలో కలుసుకుంది, గాలిలో నీరు ఆకర్షణ, అన్ని 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 అగ్ని. మరి నీదేది? అన్ని కలిసిపోతా అంటే నాది అన్నావు. ఏది నీది? పంచకోశాలు నీయా? పంచేంద్రియాలు నీయా? పంచ తన్మాత్రలు నీయా? నీదేది చెప్పు. నీ చిరునామా ఏది? తెచ్చుకున్నా ఇచ్చేయాలి. నీదేది? ఈ అనంతత్వే నాలో నీలో అందరిలో అంతటా వ్యాపించుని అనంతుడుగా మిగలాలి తప్పించేది. మిగిలి నేను నేను అంటే కుదరదు. అర్థమైందా? ఇప్పుడు ఏది నేను అర్థమైందా? ఏది నేను కాదో అర్థమైందా? ఇవన్నీ నేనే. కాదేంటి? లేదేంటి? ప్రతిఫలాలు దేనికి వస్తున్నాయి? నేను నాదే అంటేనే కదా ప్రతిఫలం వస్తుంది. బ్రహ్మార్పణం అన్నాం అనుకో, ప్రతిఫలం లేదు కదా. బ్రహ్మంగా అలా ఉంది జీవించుండగా బ్రహ్మార్పణంగా జీవించు. జీవన్ముక్తి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? నేను అయ్యే ఉన్నాను. అలా కళ్ళు మూసుకునే ఉండక్కర్లేదు. కొందరిని చేస్తూ చూస్తూ వింటూ తింటూ అన్నిటిలోనే పరమాత్మగానే ఉంది. పరమాత్మ ఉంది. అర్థమైందా? ఏ పని మానక్కర్లేదు. నీ ఉద్యోగం మానక్కర్లేదు. పెళ్లి చేసుకోవచ్చు. పిల్లలు అన్నీ మామూలే. నేను అన్ని పనులు చేయట్లేదా? చెప్పరా? చెప్పాలి లేదా? మరే ఏది మానక్కర్లేదు. మానేస్తే ఎలా కుదురుతుంది? ఇదేమొచ్చింది? ఇప్పుడు వంట అనుకుంటేనే కదా తింటాం. పని మానేసి కూర్చుంటే ఏమవుతుంది? తమోగుణం అంతకన్నా ఇవ్వలేదు. నీ కృషి నువ్వు మానకూడదు, తమోగుణం వచ్చేస్తుంది. ఇంకా అక్కడి నుంచి రజోగుణం పేట్లేకపోతుంది. నేను ఎంత గొప్పగా సుఖపడుతున్నాను అంత గొప్పగా. సో నీలో ఉన్న తత్వంతో నువ్వు ఉండటమే నీ రూలు. మిగిలినన్ని ఆ ప్రవాహంలో కొట్టుకుంటాయి. మరలా దాని ఫలితాలు. ఫలితం లేకుండా నువ్వు ఉండు. పరమాత్మ ఏముంది? ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఎంతో రిలాక్స్ అమ్మా. రిలాక్స్ పాడు చేసుకుంటున్నారు. ఎక్కడో ఉందంట రిలాక్స్, తెలియక. బాహ్యంలో రిలాక్స్ అంటూ ఉండదు. పరమాత్మ నువ్వు ఉంటూ రిలాక్స్. బాహ్యంలో ఎంతో కొంత ఉంటుంది. భోగాల వల్ల కొంత. ఈ దేహం ఇప్పుడు ఇందాక ఫ్యాన్ అన్నాను, ఇప్పుడు చల్లగా ఉంది ఫ్యాన్ వద్దండి, మళ్ళీ రొంపడితే అతను కదా. అలా ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి వాడుకుంటాం. ఈ పాత్రతో బాహ్యంగా మనకు కావాల్సినవి వాడుకోవటం వేరు. మరి తేడాలది చెప్పు. ఇది నేను అనుకోవటం తప్ప కదా. తప్పు చేస్తున్నాం.
దానికి శిక్ష పడుతుందా లేదు? తప్పు చేస్తే శిక్ష పడుతుంది. నేను నేను అనుకుంటే అనేనుగా ఉంటావు, ఇంకా అంతే శిక్ష. మళ్ళీ అతల వేతలు సుతలు తలా తలపాతాడు ఉంటాం, ఇంకా ఏవో అయ్యి మర్చిపెడతాం, ఇంకా లోకాలు చూడు. మరి కింద జన్మలు వెళ్ళిపోతాం, 14 లోకాల్లో తిరగరా తిరుగుతాం. అదే నేను నాది ఎంత కష్టపడి మానవ జన్మకు వస్తే అదా నీకు నువ్వు ఉండవలసింది అదా? నువ్వు తెలివైనవాడు కదా? తెలివైనవాడు అని చెప్పు. తెలివైన వాళ్ళు ఎలా ఉండాలి? తనతో తానుగా ఉంటా, పరమాత్మగా ఉంటా. నేను నేనుగా ఉన్నాను, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఎంజాయ్గా ఉంటాను. ఏ నేనుతో నేను ఉంటాను, ఇదేమో ఎలాగా జరగరాంది జరిగితే జరుగుతుంది. నేనేంతో ఉన్నాను, నేను ఉన్నది నేనే, ఉన్నది నేను, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉంటున్నానా లేదా? నువ్వు ఎప్పుడు చూసినా నేను ఎలా ఉంటున్నా? ఎందువల్ల నేను తప్ప రెండోది లేదు. దేని గురించి మమేకొస్తాం? పరమాత్మే నేను ఉంటున్నప్పుడు ఆ పరమాత్మగా మిగలవాలేదా? అది నేను ఏ టైంకి అవి చేసుకున్నావు లేదా పనులు? ఎదురెత్తో బతుకుతున్నావు లేదు? అందరూ మాయలో మాటలు అనేక రకాలు మాట్లాడుతూ ఉంటారు, విన్నట్టు ఉంటాను. నేను విన్న శ్రావణి అవునా? ఇంటి ధీరత్వం ఉంటుందా? మనం కూడా వాళ్ళతో పాటు ముంచేస్తారు, వాళ్ళు మాయతో ఉంటారు, శ్రీరంగాలు చెబుతూ ఉంటారు, వాళ్ళతో పాటు మనం కూడా మాయలో ధీరత్వంగా నేనుగా ఉంటాను. పరమాత్మగా చూడు, ఆ ప్రకృతితోటి పరమాత్మే నేనని ఎంత దృఢ నిశ్చయంగా ఉండగలుగుతుంది. మనస్సులతోటి మాట్లాడితే మమేకం అయిపోయి మనం కూడా ఊపిలోకి వెళ్ళిపోయి, వాళ్ళు ఎలాగో ఊపిలో ఉన్నారు. దైవత్వం తనలో ఉందని తెలియక ఎక్కడో ఉందనుకుంటున్నాం, మనం కూడా ఊపిలోకి లాగదు. అలా ఊపిలో పడకుండా దృఢత్వంగా ఉండాలి. ఎదురేస్తాం, నేను బ్రహ్మంగానే నిలబడతాం. నేను తప్ప రెండోది, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఎంత ఆనందం! ఆనందం నీ సొత్తు. తెలియక సుఖం దుఃఖం తెచ్చుకుంటున్నావు. అనేక జన్మల నుంచి ఉన్నాయి, తప్పుడు ఇప్పుడు కూడా మళ్ళీ జన్మకి రావు కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఇంకా రావు కదా. ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి నీ సొత్తు ఏంటి? నీ ఆనందం. చెప్తాను, నువ్వు ఆనందంగా ఉంటేనే కదా అన్నింటిలోనే ఆనందాన్ని చూడగలుగుతావు. అది నేను ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది. అలా పరమాత్మ అది నేను. ఎంత రిలాక్స్గా ఉంటుంది. రిలాక్స్ ఎక్కడ ఉంది? నీలోనే ఉందా లేదా? నీ యొక్క భావం బట్టే కదా భాగ్యం. మరి విడిగా ఎక్కడ ఉంది? లేదు కదా. నేను దానికి ఎక్కడో ఉంది, అక్కడ ఉంది, ఎక్కడ ఉంది, ఆ ఊర్లో ఉంది, ఈ దేశంలో ఉంది, ఆ దేశంలో ఉంది, ఆ ఊర్లో ఉంది, ఈ ఊర్లో ఉంది, వాళ్ళింట్లో ఉంది, వీళ్ళింట్లో ఉంది అంటావంటే నీలో ఉన్న దాన్ని వదిలేసి నీ ఇంట్లోనే నువ్వు హాయిగా ధ్యానం చేసుకుంటాంటే నీ ఇంట్లోనే నీకు సుఖం. దేహం ఉన్నంతసేపు నీ ఇంట్లో నీకు సుఖం. నీలో నీకు అసలైన సుఖం తెలుసుకున్నావు కాబట్టి నీతో నువ్వు ఉన్నది నేనే అన్నాక రెండో భావం. అవునా? నీ ఇంట్లో నీకు సుఖం కదా. ఎవరింటికి వెళ్తే
వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు పెట్టినప్పుడు తినాలి లేదా, నేను అయితే స్వేచ్ఛ లేదా. అలా ఇదంతా నా ఇల్లు, దీంట్లో నేను స్వేచ్ఛగా పక్షిలా హాయిగా ఉల్లాసంగా ఉంటున్నానా లేదా చెప్పు. ఆడ మగానే ఏముండదు, జ్ఞాని. అర్థంగా ఎవరైనా ఆడోళ్ళు మగోళ్ళని ఏముంటుంది, ఎవరైతే జ్ఞానంలో వారందరూ హాయిగా అవునా కదా. మనకి అక్కర్లేని వ్యవహారం నీకెందుకు, నాకెందుకు, నువ్వు ప్రపంచాన్ని అంతా ఉద్ధరింతావా? మరి ఉద్ధరించడం నువ్వేం మినిస్టర్ కాదు, ప్రైమ్ మినిస్టర్ కాదు, కలెక్టర్ కాదు, వాళ్ళకి తప్పు ఆ ఉద్యోగం ఇస్తే. డాక్టర్ కాదు, నువ్వు ఇంజనీర్, నీ ఇంజనీర్ నువ్వు ఉద్యోగం చేసుకుంటే నీతో నువ్వు అవునా. ఆఫీసులో మనుషులు ఆ ఉద్యోగస్తులు అలా అలా అంతే నేను డ్యూటీ. ప్రపంచం అంతా నువ్వేమీ ఎదక్కలేదు కదా, ఇది వాళ్ళు ఉన్నారు కదా అందరూ. బ్రహ్మే అందరినీ పెట్టింది కదా, నియమించింది. మన పని ఏంటో తెలుసుకుంది అలాగ బతకాలి. కానీ ఊరంతా నేనే ఉద్ధరించేస్తాను ఏదో ఏదో అనుకోవటం తప్పు. నన్ను నేను ఉద్ధరించుకుంటున్నాను. అలా ఉన్నది ఏమైనా అందగా అది అలాగా చెప్పు. ఎలా బ్రహ్మార్పణం బ్రహ్మజ్ఞో బ్రహ్మార్పణం బ్రహ్మకర్మ సమాధిన సత్సంగులందరికీ నమస్కారం. అందరూ సత్సంగులే కదా, ఎంతమంది వినగలుగుతున్నారో అందరూ సత్సంగులు కదా. చెప్పు. మొదటి రోజున అర్థమవుతుంది, రెండో రోజున అదే అర్థమవుతుంది. కరెక్ట్గా ఉన్న భావన చెప్పినారు. లేకపోతే ఈ దేహం ఎన్నాళ్ళు ఉంటుంది, ఆ దేహాలు ఎన్నాళ్ళు నాకేం పని. ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వాళ్ళకి ఎప్పుడో ఒకప్పుడు అదే అర్థం. అది నా ఉద్దేశం. అవునా. బృహజ్జాభావనోపనిషత్తు అంటే ఎత్ర న సూర్యస్తపతి ఎత్ర న సూర్యస్తపతి ఎత్ర న వాయుర్వాతి అంటే ఎచ్చట సూర్యుడు వెలుగడు, ఎచ్చట వాయువు వీచదో, ఎత్ర న చంద్రమా భాతి ఎచ్చట చంద్రుడు వెలగడు, ఎత్ర నక్షత్రాన్ని భాంతి ఎచ్చట నక్షత్రములు భాసిల్లవు, ఎత్ర నాగ్ని దహతి ఎత్ర నమృత్యు ఎచ్చట అగ్ని దహించదు, ఎచ్చట మృత్యు ప్రవేశించదు. ప్రవేశతి ఎత్ర దుఃఖాన్ని ప్రవేశంతి ఎచ్చట దుఃఖము ప్రవేశింపదు. సదానందం పరమానందం శాంతం శాశ్వతం. సదానందం పరమానందం శాంతం శాశ్వతం సదాశివం బ్రహ్మాది వందితం యోగి ధ్యేయం పరం పదం ఎత్ర గత్వాన నివర్తంతే యోగినస్తదే తదృశావ్యుక్తం. ఏది సదానందమై పరమానందమై శాంతమై శాశ్వతమై సదా మంగళస్వరూపమై బ్రహ్మాది దేవత వందితమై యోగి జన ధ్యేయమై ఉన్నదు, దేన్ని పొంది తిరిగి జన్మను పడేది అదే పరమాత్మ స్థానం. మళ్ళీ మళ్ళీ పుట్టం కదా. పరమాత్మే నేను, నేనే అంత నేనే అంత నేనే అంత అంటే ఏ జీవైనా నేనే మనకి అనిపింది ఉందా లేదా. ఎచ్చట సూర్యుడు వెలుగడు, ఎచ్చట వాయువు వేసి, ఎచ్చట చంద్రుడు వెలుగడు,
ఎచ్చట నక్షత్రాల భాషలో, ఎచ్చట అగ్ని దహించదు, ఎచ్చట మృత్యువు ప్రవేశించదు, ఎచ్చట దుఃఖములు ప్రవేశించదు. ఏది సదానందమై, పరమానందమై, శాంతమై, శాశ్వతమై, దీనికి ఎన్నో ఉందా నిరాకారానికి? అంతరా నిండు నిరాకారానికి లేదు, నీలో ఉన్న నిరాకారానికి లేదు, నాలో ఉన్న శాంతమై సదా మంగళ స్వరూపం, బ్రహ్మాది దేవత వందితున్నారు, యోగి జన ధ్యేయము, దేన్ని పొంది తిరిగి జన్మను పడేరు ఏ పరమాత్మ. దీనికి ఎండుందామా ఉందా, ఏదైనా ఉందా? భగవద్గీతలో చదువు, ఇంటికెళ్ళాక అర్థం. నృసింహ పూర్వతాపిన్యు పురుష ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామేష యోని సర్వస్య ప్రభవాప్యయో. ఈ భూతానాం, ఈ పరమాత్మ సర్వేశ్వరుడు, సర్వజ్ఞుడు, అంతర్యామి, సమస్త జగత్తునకు జన్మస్థానమైనవాడు. అవునా కదా? ఈ పరమాత్మ చెప్పు, సర్వేశ్వరుడా కదా, సర్వజ్ఞుడా కదా, అక్కడికి అన్నీ తెలుసు. సర్వానికి ఆధీనంలో ఆడిదే కదా సర్వేశ్వరుడు. సృష్టి స్థితి లయకారకుడు ఆడే కదా, సర్వజ్ఞుడు ఆడే కదా. అంతర్యామి అన్నమయ్య పాటలు, అంతర్యామి అర్థమైందా? సమస్త జగత్తునకు జన్మస్థానమైన వాడు. మొత్తం అంతా జన్మస్థానం ఇదే కదా, దీంట్లోంచే కదా, మూలం ఇదే కదా, ఈ మూలంలోంచే కదా సృష్టి వచ్చింది. అదే స్థితి లయాలు జరుగుతున్నాయి లేదు. ప్రాణికోట్ల యొక్క జనన మరణాలకే ఆధారం. జన్మం మరణం దీంట్లోనే కదా అన్నీ జరుగుతున్నాయి. నృసింహోత్తర తాపిన్యోపనిషత్తు. నిత్యానందం సదేకరసం కేవ చక్షుషు ద్రష్ట శ్రోత్రస్య ద్రష్ట వాచో ద్రష్ట మనసో ద్రష్ట బుద్ధే ద్రష్ట ప్రాణస్య ద్రష్ట తమసో ద్రష్ట సర్వస్య ద్రష్ట తతసర్వస్మాదన్యో. చూడండి, ఆత్మ నిత్యానంద స్వరూపమే. ఆత్మ నిత్యానంద స్వరూపమే. నిత్యానంద స్వరూపమే కదా, చెప్పు. నిత్యానంద స్వరూపమే కదా, సత్యమైందే కదా, సత్యమైందే కదా, ఏకరసమైందే కదా. అంతా ఒకేలా ఉందా లేదా? ఈ అనంతత్వం ఒకలా ఉందా లేదా? ఆ ఊర్లో ఎక్కువ, ఈ ఊర్లో తక్కువ, ఏదైనా రంగు, రుచి, రూపం ఏదైనా ఉందా? ఏకరసమైంది. నేత్రేంద్రమునకు ద్రష్టమైనది, నేత్రానికి కూడా చూడు అలా ఉండిపోయింది. ద్రష్ట, దృక్కు, దృశ్యం. మనం ద్రష్టగా సాక్షిగా మిగిలిపోతున్నాం లేదా? కళ్ళు తెరిచి చూడు అలా వచ్చేస్తున్నాం. అవునా కదా? కళ్ళు మూసి వైబ్రేషన్స్ ఎలా కళ్ళు మూసి తప్పేసి నేత్రేంద్రం తీసి ద్రష్టమైన అట్లే స్తోత్రేంద్రియమునకు, వాగేంద్రియమునకు, మనస్సునకు, బుద్ధికి, ప్రాణమునకు, తమస్సునకు, సమస్తమునకు ద్రష్టమైన ఏదైనా ఉన్నది నేను తప్ప రెండు అని తెలియబడ్డది. తమస్స సాక్షి సర్వస్వ సాక్షి తతో విక్రియో మహా చైతన్యోస్మా సర్వస్మా గతమా ఆనందగణం యోమస్మా సర్వస్మా పురత సుభాతమేకరస మేవాజరమృతమభయం భస్మైవా. కావున ఆత్మ సర్వమున కంటే విలక్షణము. ఆత్మ నేత్రములకు సాక్షి. అవునా? నేత్రాలు చూస్తాయంటే సాక్షిగా ఆత్మను బట్టే కదా. అట్లే స్తోత్రమునకు వింటున్నాయా లేదా? ఈ ఆత్మను బట్టే కదా.
వింటుందా లేదా? మనస్సునకు, బుద్ధికి, ప్రాణానికి, తమస్సునకు, సమస్తమునకు సాక్షిగా ఉందా లేదా? ఈ సాక్షిత్వం కదా ఇదంతా జరుగుతుంది. నీలో, నాలో, అందరిలో అంతా సాక్షిభూతంగా ఉండాలి. కావున అది అవికారమైనది. వికారాలు ఎన్నన్నాయి? ఇదే కదా మనలో ఉందా, అందరిలో ఉందా అంటున్నాను. మహా చైతన్య స్వరూపమైంది చైతన్యం. నీకు అర్థం లేదని మాత్రం అనుకోకండి. విన్నదే మళ్ళీ పదే పదే పెట్టుకోండి. యూట్యూబే కదా, మళ్ళీ పెట్టుకోండి, మళ్ళీ రండి. ఎందుకంటే కరెక్ట్ అయిన చెప్పేసాం అనుకో, ఇంకా క్రితం జన్మలు అనేక జన్మలు అన్నీ అయిపోయినాయి కదా. ఈ జన్మలో నువ్వు అలా ఉండటమే కదా, లేకపోతే అసలు ఇక్కడికి అడుగే పెట్టు. అర్థమైందా? బ్రహ్మత్వం తెలుసుకోవటం అన్నీ అయితేనే బ్రహ్మత్వంగా తెలుసుకోవటం. అర్థంగా ఉండటం అంటే మామూలుగా అన్నీ జరిగితేనే కానీ క్రితం జన్మలో అయిపోయి ఉంటాయి. నువ్వు ఇవాళ చిన్న పిల్లవాడు కనుక పెద్దవాళ్ళు ఎనగలరండి. నాకు ఆ పని ఉంది, ఈ పని ఉందంట. నువ్వు ఆదివారం ఎగేసుకోవచ్చు అంటే నీకు ఇది ఇంట్రెస్ట్. అంటే క్రితం జన్మలో అన్నీ అయిపోతేనే ఇంట్రెస్ట్. అర్థమైందా? ఈ సమస్త ప్రపంచమునకు ఎచ్చట మిగులు భాషించున్నది ఏకరసమైనది, అజరమైనది, అమరమైనది, అభయమైంది, బ్రహ్మస్వరూపమైంది అయినది. దీన్ని ఆలోచించుకొని నీలోదంటే పోనీ తెలియకపోవచ్చు. ఇదిగో అంతలా ఉన్నది తెలిస్తే నీలో నీకు తెలుస్తుంది కదా. దానికి ఏమీ లేదు కదా. చావు పుట్టుకులు ఇంద్రియాలకే కదా, ఈ మనసుకే కదా. మనస్సు నశింపజేసేస్తుంది, మళ్ళీ పుట్టుకున్నాం. అర్థమైందా? అవికల్పో ప్రేమ ఆత్మా ద్వితీయత్వ వికల్పో కల్పో వ్యవహమోకారో ద్వితీయత్వాదేవ చిన్మయో ఏమోంకార చిన్మయో. అంటే అద్వితీయమగుచ్చే ఈ ఆత్మ వికల్ప రహితమైనది. ఈ ఓంకారం వికల్ప రహితమైనది. అకారం అకారం అకారాలు ఓంకారం, దానికి ఏమీ లేదు కదా, నిర్గుణమే కదా. ఈ ఓంకారము జ్ఞానస్వరూపం. ఈ సమస్త జగత్తు వాస్తవంగా జ్ఞానస్వరూపం. ఓంకారం నుంచి సృష్టి స్థితి లయాలు వచ్చినాయి మహానుభావులు చెప్పండి. ఆత్మ వికల్పరహితమైనది. ఇందు ఎంత మాత్రము అవికల్పో ఏమాత్మా ద్వితీయత్వ వికల్పో ఏమోంకారో ద్వితీయత్వాదేవ చిన్మయో ఏమోంకారమయమిదం సర్వం తస్మాత్ పరమేశ్వర ఏవైకమేవ వికల్పోపి నాత్ర కాచన భిదాస్తి నైవ తత్ర కాచన భిదాస్తే తత్ర భిదామివ మన్యమానస్య తాదా సహస్రాదా భిన్నో మృత్యో సమృత్యు మాప్నోతి తదేతద్వయం స్వప్రకాశం మహానందమాత్మైవైతదామృతమభయమే తద్బ్రహ్మ భయం వై బ్రహ్మ భయం హి వై బ్రహ్మ భవతి ఏవం వేదేతి రహస్యం. ఆత్మ వికల్పమైంది. ఇందు ఎంత మాత్రము భేదము. ఆత్మేందు భేదమును గాంచువాడు 100 ఖండములు గాను 1000 ఖండములు గాను రక్కలై మృత్యు పాలవుతుంది. ఆత్మ అంతలా ఉంది అని తెలుసుకున్నవాడు హాయిగా బ్రహ్మానందంతో, తెలియని వాడు అంతే మృత్యు పాలవుతాడు. పుట్టాసవా అంతే కదా. ఈ జగత్తు ఆత్మస్వరూపమైంది. ఈ ఆత్మ అద్వైతం, స్వప్రకాశము, మహానందము, అమరము, అభయమును బ్రహ్మమే. స్వప్రకాశం అద్వైతమే చూడు. ద్వైతంగా చైతన్యంగా మరి వచ్చిందా లేదా సృష్టి. ఏది కావాలన్నా ఈ ఆత్మ అన్నం ఉండబట్టే కదా ఇలా మాట్లాడుతున్నాం, తిన్నాం, అరుగుతుంది అని. అభయమగు బ్రహ్మమే. అభయమైన బ్రహ్మం నెరుగుతుంది. బ్రహ్మస్వరూపే. ఇది పరమ రహస్యం. అద్వయ ఏవాయమాత్మ సన్మాత్రో
శుద్ధో బుద్ధ సత్యో ముక్తో నిరంజనో విభ్రద్వయానంద పరః ప్రత్యగేక రస ప్రమాణై రేతైరవగతః సత్తా మాత్రః ఆత్మా హి స్వమహిమాస్తో నిరపేక్ష ఏక ఏవ సాక్షి స్వప్రకాశ. అద్వయమైన ఈ ఆత్మ సన్మాత్ర స్వరూపమైనది, నిత్యమైనది. నిత్యమైనదే కదా, శుద్ధమైనది. శుద్ధంగా ఉందా లేదా? బుద్ధమైనది, బుద్ధంగా ఉందా లేదా? సత్యమైనది, ఎప్పుడు ఉండేదాన్ని సత్యం అంటారు. అవునా కదా? మనలో అందరిలో అంతలో సత్యం. ముక్తమైనది, ముక్తి అయ్యే ఉన్నాం కదా. వేళ మాయ తొలగించుకుంటే నేను ముక్తి అయ్యి ఉన్నాం అని తెలుసు. ముక్త పురుషులు మనం అందరం ఉంటాం. అసంగమైంది, సంఘం ఉందా మనకి? నీ దారిని ఇదే, నా దారిని అది. అవునా కదా? దేహం వచ్చింది, దేహం ఉన్నసేపు అందరితో కలుపుతాం, కానీ ఎవరికాడే ఉన్నారు. అసంగమైంది, వ్యాపకమైంది, అంతటా తానే ఉంది. అద్వైతానంద స్వరూపమైంది. చూడు, ద్వైతం అదే, అద్వైతం అదే, అంత స్వరూపం ఆనందం. పరతత్వమైంది, ఏకరసమైన ప్రత్యేగాత్మైంది. ఈ ప్రమాణం వచ్చి నిరుబడు సమాత్మ స్వరూపమైన ఆత్మ స్వీయ మహిమైన ఎందుండునది, నిష్కామమైంది, స్వయం ప్రకాశ స్వరూపమైన ఏకైక సాక్షి అయింది. బ్రహ్మాత్మ రమేష్ ఎన్ని గంటలకమ్మా? అమ్మాయి ఎన్ని గంటలు? 12. కాలాగ్ని రుద్రోపనిషత్తు. అలా సనత్కుమార ప్రపంచ ప్రమాణమస్య త్రిపుండ్ర ధారణస్య త్రితారేక భవత్యాలలాట దాశిక్షుషు. అంటే సనత్కుమారుడు త్రిపుండ్ర ధారణ యొక్క వివరమును కూర్చి భగవంతుడు కాలాగ్ని రుద్దుని ఎదుగుగా వారిట్లు చెప్తున్నారండి మహానుభావులు. త్రిపుండ్ర ధారణ లలాటంపై భూమధ్యం గుండా 3 రేఖలతో గావింపబడి, భూమధ్యం అంటారు లలాట్లకి. అందు మొదటి రేఖ గార్హ్యపత్యాగ్నిని, ఆకారమును, రజోగుణమును, ఊర్లోకమును. ఇదే అండి శోరాముర్దోరాభ్రువోర్మధ్య తస్య. ముందు అర్థం చెప్పేస్తానే, అప్పుడు నీకు క్రియాశక్తిని, ఋగ్వేదమును, ప్రేతర్యజ్ఞమును, మహేశ్వర దేవతను సూచించు. మనలో మొత్తం అందరూ దేవతలు ఉన్నారు, వాళ్ళు అధిష్టానమై ఉన్నారు కాబట్టి ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అర్థమైందా? 2వ రేఖ దక్షిణాగ్నిని, ఉకారమును, సత్వగుణమును, అంతరిక్షమును, అంతరాత్మను, ఇచ్ఛాశక్తిని మరి తెలియజేస్తుంది. యజుర్వేదము మాంద్యందిన యజ్ఞమును, సదాశివ దేవతను సూచించు. 3వ రేఖ, 3 రేఖలు ఉన్నాయన్నా కదా. 3వ రేఖ అహమనీయ అగ్నిని, మకారమును, అకారం ఉకారం అకారం కదా మరి, తమోగుణమును, ద్వైర్లోకమును, పరమాత్మను, జ్ఞానశక్తిని, సామవేదం. 4 వేదాల్లోని ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం చెప్పారు కదా. ఋగ్వేదం చెప్పారు, యజుర్వేదం చెప్పారు, సామవేదం చెప్పారు. తృతీయ యజ్ఞమును, మహాదేవ దేవతను సూచించు. ఈ ప్రకారంగా త్రిపుండ్ర విధిని భస్మంతో చేయవాడు విద్వాంసుడైనను, బ్రహ్మచారి అయినను, గృహస్థుడైనను. చూసా చెప్పలేదు ఉపనిషత్తు. గృహస్థుడైనా ఎవరైనా ఏం పర్వాలేదని చెప్పడం లేదా? ఏంటి ఎంజాయ్గా ఉన్నాం, గృహస్థులు ఉండి బ్రహ్మంగా ఉన్నాం లేదా? మన సత్సంగులు అందరూ యశ్వం న్యూస్ చూసేవాళ్ళే కాదు, మనమే కాదు, అందరూ గృహస్థులే. ఎక్కువ గృహస్థులేనమ్మా. వానప్రస్థుడైన, వానప్రస్థమే కదా నాది.
పనే ఉంది. సన్యాసి సాధువైన మహాపాపం మిత్రై పవిత్రుడు ఎవరైనా బ్రహ్మే కదండి. వారి విధి ప్రకారం వారికి చెప్తుంది. మనం గృహస్థులు వారు సన్యాసం దీక్షతోటి వారు ఉన్నారు. ఎవరు ఏది చేసుకుంటే అది వాళ్ళు. అవునా? ఎవరికైనా ఒక్కటే నీలో బ్రహ్మ, నాలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతటా బ్రహ్మ ఉందా లేదా? సమస్త తీర్థములందు స్నానం చేసినవాడు, వేదములన్నింటినీ అధ్యయనం చేసినవాడు, దేవతలందరినీ ఎరిగినవాడు, పూజించినవాడు, బ్రహ్మంగా ఉంటే వివరం చెప్తున్నాను. సదా సమస్త రుద్రమంత్రమును జపించినవాడు. ఇది శివ ఇష్టం కదా. రుద్రమంత్రం జపించినవాడే అవుతావు, బ్రహ్మంగా ఉంటావు. సమస్త భోగమును అనిపించినవాడు, దేహమును వదిలిన పిమ్మట అతడు శివ సాయుధ్యం. అతడు తిరిగి సంసారం బ్రహ్మంగా ఉంటామా లేదా? చెప్పారా లేదా మహాత్మ? అదా సనత్కుమార ప్రపంచ ప్రమాణమస్య త్రిపుండ్రధారణస్య త్రితారేక భవత్యా లలాటాద శిక్షుషు రామూర్ధు మూర్ధ్ను రాభ్రువోర్మ ద్యతస్య యాస్య ప్రథమారేకాసా గాహ్య పత్యస్య కారు రజోభూర్లోకః స్వాత్మా క్రియాశక్తి ఋగ్వేదః ప్రాతస్తవనం మహేశ్వరో దేశతేతి యాస్య ద్వితీయ రేఖః. ఒక్కొక్క రేఖలు 3 రేఖలు ఉన్నాయని చెప్పుకున్నాను. ఒక్కొక్క రేఖ వివరించండి. సా దక్షిణాగ్నిరు కారసత్వ మంతరిక్ష మంతరాత్మేచ్ఛ శక్తి యజుర్వేదో మాద్యం దినం సవనం సదాశివో దేవతేతి యాస్య తృతీయ రేఖ. 3వ రేఖ తమోనం చెప్పుకున్నాను. సోహవనీయో మక రస్తము తమగుణమే కదా. దైర్లోకం పరమాత్మ జ్ఞానశక్తి సామవేద తృతీయ సవనం మహాదేవో దేవతేతి తేతి ఏవం త్రిపుండ్రం విధిం భస్మ నా కరోతి యో విద్వాన్ బ్రహ్మచారి గృహీ వానప్రస్థో. బ్రహ్మచారైనా గృహస్థాశ్రమంలో వారైనా వానప్రస్థాశ్రమంలో అయినా చెప్పారు లేదా ముందే అర్థం. ఎందుకంటే మనకు తెలుపుతున్నది. ఏ తిర్వాస మహాపాత కోపపాతకేభ్యాః భూతో భవతి సర్వేషు తీర్థేషు స్నానో భవతి. సర్వతీర్థాల్లోకి స్నానం చేస్తుంటే అని చెప్పారు లేదా అర్థం. సర్వాన్ వేదానదేతో భవతి సర్వాన్ దేవాన్ జ్ఞాతో భవతి సతతం సకల రుద్రమంత్ర జాపి భవతి. అన్ని చేసిన వాళ్ళే నువ్వు బ్రహ్మధ్యానంలో ఉంటే అన్ని చేస్తుంటావు. అలానే చేయవలసినప్పుడు మానకూడదు. ఎలా చేయాలో అలా చేస్తుంటా ఉండు. అంతేగాని నేను ఇలాగ ఈ మానేస్తాను అయి మానేస్తాను అలాంటి శబ్దాలు చేయొద్దు. అన్ని చేస్తూ చేయను అని వాళ్ళు ఏం పూజ మానేస్తావా? నీ వెనకాల వాళ్ళు పూజ చేయదు. మళ్ళీ ఇలా ధ్యానంలో ఉంటుంది. మన ఇంట్లో వంట ఎలాగో పూజ గది అన్నీ ఉన్నాయి కదా. బెడ్రూమ్లు హాల్లో అన్నీ ఉన్నాయా లేదా? ఏ గది కాగదే ఉన్నాయా లేదా? పూజ మానేస్తావా? మనలో నేను 4 గదులు అంటాను. 2 అన్నం అంట, 1 గాలి అంట, 1 నీరు అంట. ఇంట్లోనే ఎలాగో మన ఇంట్లోనే అన్నీ ఉన్నాయా లేదా? అన్ని పూజింపడుతున్నాయా లేదా? పూజ అంటే పూజింపట్టు పరమాత్మే నీవే కదా అని పరమాత్మ నమస్కారం పెట్టుకోవటంలో తప్పండి. నీ చేస్తూ వింటూ చూస్తూ అన్ని చెయ్యి. నీకు కుదరలేనప్పుడు చెయ్యి. నువ్వు మంచాన్ని పెట్టిన వాళ్ళు పూజ ఎక్కడ చేయలేరు. దండ తిప్పుతారు. పాపం నీరసం దండ కూడా తిప్పలేరు. ఉండగా అన్నీ చేసి
అప్పుడు చేయలేదని భావన రాదు. లేకపోతే అయ్యో ఈ సంసార తాపత్రంలో పడిపోయాను, ఇన్నాళ్ళు నేను అనవసరంగా జీవితం అంతా తగలేసుకున్నాను అని ఏడుతుంది జీవుడు. అవి లేకుండా ఉండాలి. సర్వాన్ దేవాన్ జ్ఞాతో భవతి, సతతం సకల రుద్రమంత్ర జాపి భవతి, సకల భోగాన్ భుగ్నే దేహం త్వక్త శివ సాయుధ్యమేతి, నసా పునరావర్తతేన సా పునరావర్తత ఇత్యాహ భగవాన్ కాలాగ్నిరుద్ర. అర్థమైందా? సనత్ కుమారుడు త్రిపుండ్రధారణ యొక్క వివరాన్ని చెప్తున్నాడు. భగవంతుడు కాలాగ్నిరుద్రుని అడుగుగా వారు ఇట్లు చెప్పారు. త్రిపుండ్ర ధారణల లాటంపై భూమధ్యము కూడా 3 రేఖలు ఉన్నాయి. అందు మొదటి రేఖ గార్హపత్యాగ్ని అకారంలోని, అకారం ఉకారం అకారాలు కదా, ఓంకారం ఉంటుంది. రజోగుణం అంట. భూలోకమును, మా లోకం ఏంటి అర్థమవుతుంది కదా. భూలోకం, భూలోకం, సోలోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకం, ఇంకో లోకం ఏదో మర్చిపోయింది. 7, 7, 14 లోకాలు. ఇప్పుడు భూలోకము, భూలోకం, భూలోకం, సోలోకం, మహోలోకం, తపోలోకం, సత్యలోకం 6 వచ్చినట్టు. ఓ లోకాన్ని ఎప్పుడు మర్చిపోతాను. కిందదో లోకాన్ని, పైదో లోకాన్ని మర్చిపోతాను. క్రియాశక్తిని ఋగ్వేదమును, ప్రాతద్యమును, మహేశ్వర దేవతను సూచించు. మరి అందరూ దేవుళ్ళే కదా. చెవుంది ఇక్కడ దేవుడే, ఇక్కడ దేవుడే, ఇక్కడ దేవుడే, ఇక్కడ దేవుడే, అన్ని దేవుళ్ళే. దేవుళ్ళే చూడలేదు తెలుసా. అండపిండ బ్రహ్మాండం అంతా ఎలా ఉన్నాడో వ్యాపించి, అలా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర అవుతుంది మన అందరిలో. అన్నీ కూడా మరి దేహంతో ఇలా పనిచేస్తున్నాడా లేదా ఆడు. మహేశ్వర దేవతను సూచించు. 2వ రేఖ దక్షిణాగ్ని ఒకారం, అకార ఒకార ఆకరం అకారం, సత్వగుణాన్ని సూచించు. అంతరిక్షం, అంతరాత్మను, ఇచ్ఛాశక్తిని. అవునా కదా. ఋగ్వేదము మాంద్యదిన యజ్ఞము, సదాశివ దేవతను సూచించు. 3వ రేఖ వనీ అగ్ని, మమకారం తమగుణం. ఎంతసేపు నావోళ్ళు గోలెత్తిపోతుంటారు. తమోగుణమును, ద్వైర్లోకాలు, పరమాత్మను, జ్ఞానశక్తిని, సామవేదమును, తృతీయ యజ్ఞమును, మహాదేవ. ఈ ప్రకారంగా త్రిపుండ్ర విధులు భస్మంతో చేయవాడు విద్వాంసుడైన 3 రెట్లని భస్మం చేయటం అంటే ఏంటి? సూక్ష్మదేహాన్ని భస్మం చేయాలి. నాలో బ్రహ్మ ఉంది, నీలో బ్రహ్మ ఉంది, అందులో బ్రహ్మ ఉంది, అంతటా బ్రహ్మ ఉందని తెలుసుకుని పరమాత్మగా మిగలాలి. అవునా కదా. ఈ ప్రకారంగా త్రిపుండ్ర భస్మంతో చేయవాడు విద్వాంసులైన బ్రహ్మచారి అయినా, గృహస్థులైన, వానప్రస్థులైన, సన్యాసి అయిన, మహాపాపం నిత్రై పవిత్రుడు ఎవరైనా సరే ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంటేనే అసలు గోల్ అది. ఆ గోల్ తెలియకపోతే కుదరదు. మళ్ళీ కింద జన్మకి నీలో ఉన్నదాన్ని నువ్వు తెలుసుకోకపోతే ఎంతో కష్టపడి వచ్చిన మానవ జన్మని వృధా చేసుకున్నట్టు. సమస్త తీర్థములందు స్నానం చేసినవాడు, వేదములన్నింటినీ అధ్యయనము చేసినవాడు, దేవతలందరినీ ఎరిగినవాడు, పూజించినవాడు. అవునా. సదా సమస్త రుద్రమంత్రమును జపించినవాడు, సమస్త భోగమును అనుభవించినవాడు, దేహమును వదిలిన పిమ్మట అతడు శివ సాహిత్యాన్ని పొందారమ్మా. అంటే నిర్వాణం అంటారు, జీవన్ముక్తి అంటారు, విదేహముక్తి అంటారు, ఎన్ని కైవల్యం అంటారు, గోల్డ్ పరమపదాన్ని చెందారంటారు, వారి ధర్మాన్ని నిర్వర్తించారంటారు. ధర్మం అంటే బ్రహ్మం. ధర్మం తీసుకున్నావా అంటే మంత్రం.
నువ్వు తెలుసుకున్నావు కదా, ఇదేమో నేను కదనే బ్రహ్మానని. అదే మంత్రం, అర్థమైందా? ఇంకా తెలుసుకుని ఆచరించున్నావు, నువ్వు ఇంకా జన్మకు రావు, నేను జన్మకు రావు, మనందరూ జన్మకు రావు, ఎంజాయ్గా ఉండొచ్చు. అనేక జన్మలు ఎత్తేసి ఇంకా ఏ జన్మకైనా అలా బ్రహ్మంగా బ్రహ్మాత్మ. మైత్రేయోపనిషత్తు ఉద్ధత్తు మరహసీత్యంజో తపానస్తు బేకైవాస్మి నం సారే భగవం స్వం నో గతిరితి. అర్థమైందా? శిష్యుడు గురువుతో ఇట్లా అంటున్నాడు మహాత్మ. మనకి అందరం ఎవరో గురువులేనా? అవునా కదా? సృష్టి యావత్తు మన గురువు. అందరా నిండున్నోడు గురువుడు, మనలో గురువు, మనలో ఉన్నోడు గురువు, అందరూ గురువు. అందరు గురువులకి నమస్కారం. పరమాత్మగా మనం ఉంటే ఆకర్ శ్వాస అందరికీ అనేక నమస్కారాలు. మనం అందరం ఒక్కటే అని తెలుసుకున్నాం. భిన్నత్వం లేదు, అందరం ఏకత్వం. ఏకాత్మ భిన్నత్వం ఏది? ఏకాత్మే కదా. భిన్నత్వంగా చూసినాడు ఏమవుతాడు? పతనం అయిపోతాడా లేదా? జన్మలు తీసుకుంటాడా లేదా? జన్మలకు వచ్చేస్తాడు. నాకే భిన్నత్వం చూడకు, అందరిలోనే ఏకత్వం చూడు. ఎవరినైనా బ్రహ్మంగా చూడు, బ్రహ్మంగా మహాత్మ. చెరువులోని గుడ్డి కప్పోలే నేను ఈ సంసారం అనుకున్నాను. శిష్యుడు గురువుతో అంటున్నాడు, గుడ్డి కప్ప నన్ను ఉద్ధరింపుడు, ఈ ప్రపంచమును నాకు మీరే సమాసక్తం యదా చిత్తం జంతుర్విషయ గోచరే యద్వేయం బ్రహ్మణి స్యాత్కో నముచ్చేత బంధనాత్. గురువు అంటున్నారు, మంజునకు దృశ్య విషయమునందు మనస్సు ఏ విధంగా ఆసక్తమగుచుండును. ఇవి చూసి అన్ని ఆసక్తితో ఉంటే గోవిందా. ఆ ప్రకారంగా బ్రహ్మం నందు ఆసక్తి. ఎప్పుడు దేని మీద ఆసక్తి ఉండాలి? నువ్వు వాడుకోవాలి. పాత్ర ఉంది, పాత్రలతో వాడుకోవాలి, కానీ బ్రహ్మాత్మకంగా జీవించు. అర్థమైందా? ఎలా కుదురుతుంది? తల్లి పిల్లలు మనం ఇవన్నీ మానేస్తామా ఏంటి? కానీ అహంకార మమకారాలు లేవు. వాళ్ళలోని బ్రహ్మే, నాలోని బ్రహ్మే, నీలోని బ్రహ్మే, అందరిలోని బ్రహ్మే మనం తెలుసుకున్నాం కదా. అవునా కదా? మనసునకు దృశ్య విషయమునందు మనసు ఏ విధంగా ఆసక్తం అవుతుంది, ఆ ప్రకారంగా బ్రహ్మం నందు ఆసక్తం అవుతుంది. అప్పుడు ఇక ఎవడు బంధం నుండి విడిపడుకున్నాడు? మనకి ఆసక్తి లేదు, విరక్తి లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదంటున్నాం. ఉన్నదంతా బ్రహ్మాండం. ఏ టైంకి ఇది వాడేస్తున్నాం ఈ పాత్రతో. బ్రహ్మాత్మ జీవితం గడుపుతున్నాం. ఇంకా మనకి ఆసక్తి అది, విరక్తి. అర్థమైందా? నేను మామూలుగానైనా నేనేం మిగిలిన తింటలేదా, ఉండలేదా, బతకలేదా? చెప్పు. మామూలుగానే ఉన్నాను కదా. ఏమన్నా నా కొమ్ములు ఉన్నాయా? బ్రహ్మంగా ఉన్నాను. మీలోనే బ్రహ్మంగా మీరు ఉండాలి. మీలో బ్రహ్మం, నాలో బ్రహ్మ, అందరిలో బ్రహ్మ, అంతలా బ్రహ్మ ఉందని తెలుసుకున్నావు కదా. నీ బ్రహ్మతో నువ్వు ఉండు. నీ బ్రహ్మ నా బ్రహ్మని ఏముండదు. దేహాలు వేరు కానీ బ్రహ్మ ఒకటే. నీ బ్రహ్మ నా బ్రహ్మని ఏముండదు. అందరిలోనే ఒకే నిజంగా. ఉత్పుండరీక మధ్యేతు భావయేత్ పరమేశ్వరం సాక్షిణం బుద్ధివృత్తస్య పరమ ప్రేమ గోచరం. బుద్ధివృత్తులకు సాక్షిలు పరమ ప్రేమ మూర్తియునకు పరమేశ్వరుని హృదయకమన మధ్యమందు భావన చేయమని. ఈ దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంది. దేహాలు ఇంక రమ్మంటే రావు. నేను కాదు అన్నాను కదా. నేను అంటే వచ్చేస్తే అమాంతంగా మన ఇష్టం. ఏది నేనో తెలుసుకున్నాక ఇది నేను అంటే సరే, ఇది నేను పంచిపోతాను. నువ్వు పంచేంద్రియాలు నీలో ఏది నీది? అవన్నీ ఇంద్రియాలు తెచ్చుకున్న విధి ప్రకారం కారణదేహంతో తెచ్చుకునే అవి ఎలా జరుగుతున్నాయి.
దేనికి సంబంధం? నువ్వు పరమాత్మ స్వరూపం. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నాలోనే జరుగుతున్నాయి అనుకో, ఎంజాయ్. బుద్ధివృత్తులకు సాక్షియు పరమ ప్రేమయునకు పరమేశ్వరుని హృదయకమల మధ్య మంది భావించి పరమాత్మ ఎవరి దిక్కు మనకే? పరమాత్మ మనలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అంత చూడు, ఆడేమనుకు ఆనందాబ్దివ్యత్పర సోహమస్మి ప్రత్యగ్ధాతుర్నాత్ర సంశీతిరస్తి. మనుషులకు ఏది ఆనంద సముద్రమో అదే నేను, అదే నేను. మనం చెప్పుకున్న రోజుని ఇది కష్టంగా చెబుతున్నారు, మనం అయితే తేలిగ్గా చెప్పుకుంటాం వ్యవహార భాష, మనకి రావు కదా. మరి ఆ ఆనంద సముద్రం మనోబుద్ధుల కంటే ఇందులో సంశయం లేదు. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు. ఈ నేను ద్వారానే ఈ నేనంతా జరుగుతుంది, ఈ నేను వ్యవహారం జరుగుతుందని చెప్పుకున్నాం లేదా? ఆనందమంతర్నిజమాశ్రయంత మాసాపి చాచి మవయానయంతం ఆలోకయంతం జగదింద్రజాల మా పద్గతం మాం ప్రవిశేద సంగం. అంతరంగమున ఆనందం ఆశ్రయించువాడును, ఆశయను పిచాచమును అవమానపరచువాడును. ఆశను పిచాచం లేకుండా నా భర్త నువ్వు, నేనేమన్నా బ్రహ్మాన్ని పరచువాడును. ఈ జగత్తును ఇంద్రజాలం గారడి వలె గాంచు. అంటే ప్రకృతి అలాగే ఉంటుంది, నువ్వు వచ్చిందా నువ్వు చేసుకో. అవునా కదా? నువ్వు కన్మూసావంటే అది ఉంటుంది, అది ఉంటుంది. నువ్వు కన్మూసావంటే నీ ఆయుర్దాయం నీకు అయిపోయిందంటే నీకు నష్టం, కానీ దానికేంటి? అది ఎప్పుడు సహజంగానే ఉంటుంది. అవునా? ప్రకృతి ఎప్పుడు అలాగే ఉంది, పరమాత్మ ఎప్పుడు ఇలాగే ఉంది. పోయేది ఈ ఆయువు అయిపోతే మనమే కళేబరం ఈడ్చిపోతాం. అసంగుడును అగు నాకు ఆపద ఎట్లు కలగలదు? ఇదంతా మిథ్య. పోయి శివయ్య భక్తుడు కదా, చెప్పు. జగత్ మిథ్య ఏంటి చెప్పు, మూర్తి తీసి చెప్పు. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అని తెలుసు. అద్వైతం అదే చెప్పారు. దేహో దేవాలయ, ఈ దేహం దేవాలయం చెప్తున్నాం కదా రోజుని. ప్రోక్త సజీవ కేవల శివ, జీవుడు కేవలం శివుడై ఉన్నాడని తెలుసు కదా మనకి, దేవుడని. త్యజేదజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానాన్ని నిర్మాల్యం తొలగించుకోవాలి. ఈ అజ్ఞానాన్ని తొలగించుకుని ఏమనాలి? సోహం భావేన పూజే, సోహం భావించి ఆ పరమాత్మే నేను భావించి పూజించాలి. అవునా కదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది. అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగ సౌసమింద్రియ నిగ్రహ. అభేద దర్శనమే జ్ఞానం. తెలుసుకున్నాం కదా, ఏది నిత్యం ఏది అనిత్యం తెలిసిందా లేదా? నిత్యానిత్య వస్తు వివేకం తెలిసిందా లేదా? అనిత్యాన్ని వదిలేసాం, నిత్యం మనలో ఉందని పట్టుకున్నావా లేదా? నేను బ్రహ్మాన్ని అంటున్నావా లేదా? మనస్సును నిర్విషయంగా విషయ సంకల్పాలు ఇవి లేకుండా చుట్టే ఎప్పుడైతే నువ్వు ధ్యాసలో ఉన్నావో ఉన్నంతసేపు ధ్యానం ఆటోమేటిక్గా, నేను ఈ ధ్యాసలో ఉన్నాను కాబట్టి అలా ఉండిపోతాను. అవునా? అలా నువ్వు కూడా ధ్యాసలో ఉండు, ధ్యానం ఆటోమేటిక్గా అందుతుంది. మనస్సునందల మాలిన్యమును అపవిత్రతను తొలగించుటే స్నానం. నీ హృదయం శుద్ధి చేసుకో అంటారా లేదా? దేహానికేమో నీళ్ళతో స్నానం, సబ్బెట్టు కడుపు. అవునా? సున్నిపిండు పరమాత్మగా ఉండటమే, ఇంద్రియ నిగ్రహమే స్వచ్ఛం. బ్రహ్మామృతం పిబేద్వైక్ష నాసరే దేహ రక్షణే వసే దేకాంతికో భూత్వా
శైకాంతే ద్వైతవర్జితే ఇత్యేవమాశ్రయధీమాన్ సైవం ముక్తి మాప్నుయాత్. బ్రహ్మానందమును అమృతము త్రాగవలను. నువ్వేం తాగాలి చెప్పు? నీరు తాగితే, మంచినీళ్ళు తాగితే దాహం దేహం. మరి నువ్వు బ్రహ్మానం కదా, బ్రహ్మానందంగా ఉండటమే అదే అమృతం కదమ్మా. బ్రహ్మానందం పరమసుఖం కదమ్మా. దేహ సంరక్షణ కొరకు భిక్షాటను ఆచరించు. 6 ఎవరో సాధువు మనం శుభ్రంగా ఉంటున్నాం. ద్వైత వర్జితము ఏకాంతమును వసించు. మన ఇంట్లో మనం ఉన్నాం, అదే ఏకాంతం. ఈ ప్రకారంగా బుద్ధిమంతుడు ఆచరించు మోక్షమును పడే. అమృతమిదం దేహం మాతా పితృమలాత్మకం సుఖ దుఃఖాలయామేద్యం స్పృష్ట్వా స్నానం విధీయతే. ఈ దేహం పుట్టున్నది సత్సున్నది అయ్యున్నది. ఇది మాతాపితృమల స్వరూపమైంది, సుఖ దుఃఖములకు నిలయమైంది, అపవిత్రమైంది. దీన్ని తాకించు స్నానం చేయాలి. దేహభావంతో ఉంటే తప్పదు కదా. మామూలు స్నానం లేదు, విషచింతం లేకుండా దీన్ని చూడాలి. నేను నాదని భావం లేదు, చిత్తాన్ని చిత్తగొట్టి. అర్థమైందా? చిత్తభ్రాంతి నశించాలి. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండాలా లేదా? ధాతుబద్ధం మహారోగం రేప మందిరమద్రుతం మద్రువం వికారాకార విస్తీర్ణం స్పృష్ట్యా స్నానం విధీయతే. చర్మము, మాంసము, ఎముకలు మొదలైన 7 విధములైన ధాతువులతో కూడినది ఈ శరీరం. పైనుంచి శాస్త్రాల నుండి కాలు పట్టిన చూడు, మాంసంతో, చర్మంతో, ఎముకలతో మహారోగగ్రస్తమైంది, పాప నిలయమైంది, అస్థిరమైంది, వికారంతో కూడిన ఆకారం కలిగి ఉన్నది. ఈ దేహం తాకించు స్నానం చేయాలి. దేహభావన ఉంటుందా? అంతే కదా. దేహభావన వీడు పరమాత్మ మిగులు. అవునా? చెప్పారు కదా, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని. మనకేంటి? వారి ద్వారా మనం తెలుసుకున్నాం. అవునా? అందరూ మహాత్ములే, అందరూ మనకి ఇంత అలాగా శాస్త్ర ప్రమాణంగా సృష్టి యావత్తుకి నమస్కారం. అందరూ మనకి తెలియజేస్తున్నారు. సరస్వతి కటాక్షం చదువుకున్నాం కాబట్టి ఇలా చదవలేదు. నవద్వారమలాశ్రావం సదాకాలే స్వభావజం దుర్గంధం దుర్మలోపేతం దృష్ట్యా స్నానం విధీయతే. సదా స్వభావంగానే 9 రంధ్రముల నుండి మలము స్రవించినది. ఇది ఉందా? ఇక్కడ పూసుకొస్తుందా లేదా? నోరు, సొంగాసులు, ముక్కు, చెవులు, గులెలు, ఏదైనా దుర్గంధం. నవద్వారాలు దుర్గంధం, అన్ని దుర్గంధమే కదంటే. దుర్మలమంతో కూడింది ఈ శరీరము తాకించు స్నానం చేయాలి. మాతృసుతాక సంబంధం సూతకే సహజాయతే కృత సూత గజం దేహం స్పృష్ట్వా స్నానం విధీయతే. మాతృసూతకంతో సంబంధం కలది, సూతకముతో పుట్టినది, మృత సూతకమును కలుగజేయింది. పుట్టింది మనమేంది కదా. చెప్పు, పుట్టినప్పుడు ఏమంటాం? పురుష స్నానం అవ్వాలంటాం, మళ్ళా చచ్చిపోయినప్పుడు మహిళ అవ్వాలంటాం. ఈ దేహము తాగించు స్నానం చేయాలంట. అమ్మమేతి విన్మూత్రలేప గంధాదిమోచనం శుద్ధ శౌచమితి ప్రోక్తం వృజ్జలాభ్యాం తు లౌకికం. నేను నాదని అజ్ఞానం మొదలు అశౌచమును తొలగించుకుంటా. శుద్ధ శౌచము నేను కాదు. అలాంటప్పుడు నేనన్నా నేనెవరినాయి? అంతటా ఉన్నదాన్ని, అంతటా ఉన్నవాడిని. అవునా కదా? నేను అది తెలుసుకున్నాం కాబట్టి ఈ నేను కూడా ఎక్కువగా లేదు, తాత్కాలికంగా ఉంటున్నాం. అవునా కదా? అంటే జీవనం బతుకు జీవించుండగా మరి జీవన్ముక్తి కోసం
ఈ దేవాలయంతో దేవుడిని తెలుసుకున్నాం కాబట్టి ఆ పరమాత్మగా దేహిగా మనకు కేవలం మట్టితోనూ నీటితోనూ కలుగు చేసుకున్నాం శోచము, లౌకిక శోచము. చిత్త శుద్ధికరం శౌచం వాసనాత్రయనాశనం జ్ఞాన వైరాగ్య మృత్యోహై క్షాళనాత్ శౌచముచ్యతే. వాసనాత్రయము లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన అని మూడింటిని పోగొట్టుకునేను శౌచము. చిత్తము శుద్ధమనొచ్చు, జ్ఞానమును మృత్తికతోను వైరాగ్యమును జలముతోను కడుగుట వలన అది శౌచమనబడి. లోకవాసన ఉందా, దేహవాసన ఉందా, శాస్త్రవాసన ఉందా? మూడు వాసనలు లేకుండా ఉండగలుగుతున్నాం లేదా? పరమాత్మ వాసనాత్రయాన్ని నశింపు చేసి పోగొట్టుకోవాలి. అది శౌచం. చిత్తాన్ని శుద్ధం. చిత్తశుద్ధి లేని శివ పూజ ఏలరా, అవునా కదా? అద్వైత భావన భైక్ష మభక్ష్యం ద్వైత భావనం గురు శాస్త్రోక్త భావేన భిక్షు వైక్షం విధీయతే. అద్వైత భావనయే భక్ష్యం, భోజనం. అవునా? రోజు మనం భోజనం ఏం చేస్తున్నాం? దీనికేమో ఆహారం, దీనికి ఏం చేస్తున్నాం? ఇంద్రియాలకి ఎన్నట్లని దేహం ఉన్నంతసేపు పెడుతున్నాం. దేనికది చూస్తాం, తింటాం, మాట్లాడుతాం, ఏ పని చేస్తే ఆ పని చేస్తాం. ఇవన్నిటికి మరి లోపల ఉన్నోడే కదా, లోపల ఉన్నోడు తోటే కదా ఇవన్నీ జరుగుతుంది. ఆహారం లేకపోతే ఇవన్నీ ఉంటాయి. నీరసం వచ్చేది తింటే ఎక్కువ తినకో, మొత్తం మానేకి. అది నాకు ద్వైత భావన భక్ష్యం కాదు, గురువు శాస్త్రము చెప్పిన భావన ప్రకారం సాధకుడైన భిక్షువు నాకు భోజనం అంతే. యద్వాన్ స్వదేశముచ్య సన్యాసాంతరం స్వతః కారాగార విముక్త సౌరదూరతో 11 అయిపోయింది. బ్రహ్మాత్మ బుద్ధిమంతుడు సన్యాసానంతరము స్వస్థానం విడిచి కారాగారం నుండి విడివడిన సూర్యుని వలె స్వతహ దూరం వేసుకున్నాను. నేను బ్రహ్మానని బ్రహ్మాత్మంగా జీవించాను. బ్రహ్మ కర్మ సమాధిన 9 to 12 వరకు ఇలా చెప్తూ ఉంటాను. ఎప్పుడోకప్పుడు మీకు వైఫై తిరగరా తిరిగి ఎప్పుడోకప్పుడు చూసుకోండి. అమ్మలో బ్రహ్మాలు ఖాళీ 9 to 12 పెద్ద సత్సంగాలు చెయ్యను, ఏమి చెయ్యం కాబట్టి రోజు సినిమాల 3 గంటలు బ్రహ్మార్పణం మీ అందరూ కృపతోటి జరగబడును.